లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనము ఎలాగ ఉంటామని దేవుడి దినమున వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఆయన మందిరములో నాటబడిన వారే మనము ఆయన ఆవరణలో వర్ధిల్లుతామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు, లెబనాను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఎలాగా మనము నాటబడి ఎలాగ ఎదుగుతాము అని అంటే, ఖర్జూర వృక్షము వలె మువ్వ వేస్తారంట, లెబనాను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారంటండి. ఎంత ఎత్తుగా ఎదుగుతారు, ఎంత చక్కగా వారు ఫలపరితముగా ఉంటారో అనేది దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఆదివారమున మనము ఆయన సన్నిధిలో వర్ధిల్లడానికి ఆయన యొక్క ఆవరణలో మనము వెళ్ళి సాగిలాపడి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాము. కాబట్టి దేవుడు అంటూ ఉన్నారు, నా దగ్గర మీరు నాటబడిన వారిగా ఉన్నారు కాబట్టి ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లుతారు. ఎలాగ వర్ధిల్లుతారు అని అంటే, దేవదారు వృక్షము వలె ఎదుగుతారు, ఖర్జూరపు వలె మువ్వ వేస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితంలో కాపు మానక ఉండము, అలాగే ఎదగకుండా ఉండము అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా మువ్వ వేస్తూ ఆయన యొక్క కృపలోని ఎదుగుతూ మనము ఉంటాము. ఎందుకంటే ఆయన మందిరములో నాటబడిన వారిగా ఉన్నాము కాబట్టి దేవుని యొక్క దయ వలన ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లుతామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు సెలవిచ్చే దేవుడు, ఆయన కృపను అనుగ్రహించే దేవుడు. అందుకని దినమున ఆరాధన దినమున ఆయన యందు మనము ఆనందించడానికి దేవుడు ఈ దినమున ఆయన వాగ్దానము మనకి అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన యొక్క బహుమానము, ఆయన యొక్క తోడు, ఆయన యొక్క హస్తము ఎల్లప్పుడూ కూడా మీకు ఉండి నడిపించునుగాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నాయనా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా మీ బిడ్డలు నా ప్రభువా మీ మందిరంలో నాటబడి వారిగా ఉండి నా ప్రభువా మేము ఎల్లప్పుడూ కూడా మువ్వ వేస్తూ ఎదుగుతూ ఉంటామని నాయన మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎల్లప్పుడూ కూడా మీ యొక్క నీతిని బట్టి మమ్మల్ని వర్ధిల్లింపచేసి మమ్మల్ని నాయన ఎల్లప్పుడూ కూడా మీరు ఎదిగించి ఎంతగానో సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు. మా కొరకు ప్రార్థించమన్న వారి గురించి ప్రభువా, వారి యొక్క జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారు అవన్నిటిని అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు రాకపోకలను తోడై ఉన్నారు. మీకు వందనాలు. హాస్పిటల్లో వారిని మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ఎగ్జామ్స్లో తోడై ఉంటున్నారు. మీకు వందనాలు. స్టడీస్లో తోడై ఉంటున్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో వారికి కావాల్సిన ప్రతి అవసరత, అక్కర మీరే తీర్చి నడిపిస్తున్నారు. మీకు వందనాలు. మీ మందిరాలకి నడిపిస్తున్నారు. మీకు వందనాలు. సంతోషించడానికి, వారి జీవితంలో ఎల్లప్పుడూ కూడా మీతో ఆనందించడానికి మీ కృపని అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి బిడ్డని మీరు దర్శిస్తూ వారి యొక్క జీవితంలో మీ యొక్క చాలిన కృపని వారికి అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.